Realme GT8 Pro and iQOO 15 ఈ టూ మొబైల్స్ ఆన్ పేపర్ చాలా సిమిలర్ గా ఉన్నాయి. సేమ్ ఫ్లాగ్షిప్ ప్రాసెసర్, సేమ్ ఫాస్ట్ AMOLED డిస్ప్లే. బట్ ఈ టూ బ్రాండ్స్ అనేవి డిఫరెంట్ ట్యూనింగ్ ప్రాసెస్ అయితే ఫాలో అవుతాయి. దీనివల్ల డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యూజర్స్ కి డిఫరెంట్ యూజర్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. ఈ రోజు ఈ వీడియోలో మనం ఈ టూ మొబైల్స్ ని డీటెయిల్ గా కంపేర్ చేసి ఆ డిఫరెన్స్ ఏంటనేది చూద్దాం. రియల్మీ మొబైల్ యొక్క డిజైన్ అనేది చాలా మినిమల్ ఉంటుంది ఒక్క విషయంలో తప్ప. ఇందులో మనకి టూ టైప్స్ ఆఫ్ డిజైన్స్ అయితే ఉంటాయి. ఒకటి ఫ్రోస్టెడ్ గ్లాస్, అంటే బ్యాక్ సైడ్ మనం గ్లాస్ అయితే చూడొచ్చు. సెకండ్ థింగ్ ఏంటంటే పేపర్ లైక్ లెదర్, బ్యాక్ సైడ్ మనకి పేపర్ లా ఉండే లెదర్ ఫినిష్ అయితే ఉంటుంది. ఐక్యూలో మనకి 4 టైప్స్ ఆఫ్ డిజైన్స్ ఉంటాయి. లింగ్యూన్, లెజెండరీ ఎడిషన్, ట్రాక్ అండ్ వెల్నెస్ ఎడిషన్. లింగ్యూన్ డిజైన్ లో మనకి బ్యాక్ సైడ్ ఇంక్ స్టైల్ చైనీస్ పెయింటింగ్ అయితే ఉంటుంది. ఇది మనకి డిఫరెంట్ యాంగిల్స్ లో డిఫరెంట్ కలర్స్ అయితే కనిపిస్తుంది. లెజెండరీ ఎడిషన్ లో మనం చూసుకున్నట్లయితే BMW మోటార్ స్పోర్ట్ సిగ్నేచర్ ఉంటే, ట్రాక్ అండ్ వెల్నెస్ డిజైన్ లో సాలిడ్ కలర్స్ అయితే ఉంటాయి. ఎవ్రీ డిజైన్ లో బ్యాక్ సైడ్ మనకి గ్లాస్ మెటీరియల్ అయితే యూస్ చేశారు. అండ్ అంతేకాకుండా కెమెరా మాడ్యూల్ చుట్టూ RGB లైటింగ్ కూడా ఉంటుంది. డైనమిక్ లైటింగ్ అనే సెట్టింగ్ యూస్ చేసి యూజర్స్ దీన్ని అయితే కస్టమైజ్ చేసుకోవచ్చు. అండ్ అట్లానే గేమింగ్ ఆడేటప్పుడు దీన్ని అయితే యూస్ చేసుకోవచ్చు. రియల్మీ మొబైల్ యొక్క డిజైన్ అనేది చాలా మినిమల్ గా ఉన్న కెమెరా మాడ్యూల్ డిజైన్ మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఎందుకు ఇలా చెప్తున్నానంటే మన కెమెరా మాడ్యూల్ డిజైన్ ని మాన్యువల్ గా మార్చుకోవచ్చు. ఎస్, మీరు విన్నది నిజమే. CMF మొబైల్ లో మనం బ్యాక్ ప్యానల్ అయితే ఎట్లా మార్చుకున్నామో సేమ్ అదే విధంగా ఈ మొబైల్ లో కెమెరా మాడ్యూల్ సర్కిల్ గానీ స్క్వేర్ గానీ మార్చుకోవచ్చు. వరల్డ్ ఫస్ట్ డైనమిక్ డిజైన్ అని చెప్పి రియల్మీ వాళ్ళు దీన్ని అయితే బాగా హైలైట్ చేస్తున్నారు. రియల్మీ మొబైల్ లో మనం చూసుకున్నట్లయితే 6.79 ఇంచ్ 2K LTPO AMOLED డిస్ప్లే అయితే యూస్ చేశారనమాట. విత్ 144 Hz రిఫ్రెష్ రేట్, 7000 nits పీక్ బ్రైట్నెస్ అండ్ అట్లానే 2000 nits HBM. అంటే మన సన్లైట్ లో కూడా ఈజీగా యూస్ చేయొచ్చు, ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు. చైనా బేస్డ్ కంపెనీ అయిన BOE అనే కంపెనీ ఈ డిస్ప్లేస్ అయితే తయారు చేశారు. అదే మనం iQOO 15 మొబైల్ లో చూసుకున్నట్లయితే 6.85 ఇంచ్ 2K M14 లీడ్ OLED డిస్ప్లేస్ అయితే యూస్ చేశారు. ఈ డిస్ప్లేస్ ని సామ్సంగ్ కంపెనీ తయారు చేసింది. iPhone 17 సిరీస్ లో కూడా ఈ డిస్ప్లేస్ ని మనం చూడొచ్చు. బట్ ఆండ్రాయిడ్ లో యూస్ చేయడం ఇదే ఫస్ట్ టైం. 144 Hz రిఫ్రెష్ రేట్ ఉన్నా కూడా మన పీక్ బ్రైట్నెస్ రియల్మీ మొబైల్ తో కంపేర్ చేసుకున్నట్లయితే ఒక 1000 nits తక్కువే ఉంటుంది. 6000 nits పీక్ బ్రైట్నెస్ అయితే ఈ మొబైల్ లో యూస్ చేశారు. విత్ 2600 nits HBM. HBM అంటే మీరు ఏదో అనుకోవద్దు, HBM అంటే హై బ్రైట్నెస్ మోడ్ అని అర్థం అనమాట. ఈ హై బ్రైట్నెస్ మోడ్ మనకి ఎలా హెల్ప్ అవుతుందంటే మనం డైరెక్ట్ సన్లైట్ లో మొబైల్ యూస్ చేసినప్పుడు మన మొబైల్ యొక్క బ్రైట్నెస్ ని టెంపరీగా ఎన్హాన్స్ చేయడానికి ఈ HBM అనేది హెల్ప్ అవుతుంది. ఈ టూ మొబైల్స్ లో స్నాప్డ్రాగన్ 8 Elite Gen 5 ప్రాసెసర్ యూస్ చేసినప్పటికీ పెర్ఫార్మెన్స్ విషయంలో ఈ టూ బ్రాండ్స్ యొక్క అప్రోచ్ అనేది చాలా డిఫరెంట్ గా ఉంది. మనకి రియల్మీలో చూసుకున్నట్లయితే మోర్ కాన్సన్ట్రేటెడ్ ఆన్ విజువల్స్ అలాంగ్ విత్ పెర్ఫార్మెన్స్. సో దీనికోసం రియల్మీ వాళ్ళు హైపర్విజన్ AI అనే చిప్సెట్ ను కూడా యూస్ చేశారు. వేరేజ్ iQOO కంప్లీట్ కాన్సన్ట్రేటెడ్ ఆన్ గేమింగ్. సో దీనికోసం iQOO వాళ్ళు సెపరేట్ గా Q3 సూపర్ కంప్యూటింగ్ అనే చిప్సెట్ ను కూడా తీసుకొచ్చారు. అండ్ వీళ్ళు మనకి రే ట్రేసింగ్ అనే టెక్నాలజీ కూడా యూస్ చేశారు గేమింగ్ లో. ఇది మనకి ఎలా హెల్ప్ అవుతుందంటే మన గేమింగ్ ఆడేటప్పుడు రిఫ్లెక్షన్స్ అండ్ షాడోస్ ఉంటాయి కదా, దాన్ని రియలిస్టిక్ గా ఎన్హాన్స్ చేసి అయితే చూపిస్తుంది. అండ్ ఈ మొబైల్ లో మన గేమింగ్ ని 144 FPS లో అయితే ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. క్రేజీ ఉండబోతుంది గేమింగ్ ఈ మొబైల్ లో మాత్రం. ఈ టూ మొబైల్స్ లో మనకి బేస్ వేరియంట్ వచ్చేసి 12GB ర్యామ్, 256GB రోమ్ విత్ UFS 4.1 స్టోరేజ్ టైప్. బట్ మన ర్యామ్ టైప్ చూసుకున్నట్లయితే డిఫరెంట్ గా ఉంటుంది. రియల్మీలో మనకి LPDDR5X ర్యామ్ ఉంటే మనకి iQOO మొబైల్లో చూసుకున్నట్లయితే LPDDR5X అల్ట్రా ర్యామ్ టైప్ అయితే ఉంటుంది. బోత్ మొబైల్స్ 7000 mAh బ్యాటరీ విత్ 120W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్. బట్ మనం వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ చూసుకున్నట్లయితే డిఫరెంట్ గా ఉంటుంది. మనకి రియల్మీలో 50W వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంటే iQOO మొబైల్లో 40W వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. అంతేకాకుండా రియల్మీ మొబైల్స్ లో మనం గమనించాల్సిన విషయం ఏంటంటే రియల్మీ వాళ్ళు ఒక కొత్త టెక్నాలజీ అయితే తీసుకొచ్చారు. అదే AI పవర్ మేనేజ్మెంట్ టెక్నాలజీ. సో దీనివల్ల మనం చూసుకున్నట్లయితే కంపేర్ టు iQOO మొబైల్ రియల్మీలో బెటర్ బ్యాటరీ ఆప్టిమైజేషన్ అయితే మనం చూడొచ్చు. కూలింగ్ సిస్టమ్ పైన కూడా టూ బ్రాండ్స్ అనేవి బాగానే కాన్సన్ట్రేట్ చేశాయి. మన రియల్మీలో చూసుకున్నట్లయితే 7K వేపర్ కూలింగ్ సిస్టమ్ అయితే ఉంటుంది. అదే మన iQOO మొబైల్లో చూసుకున్నట్లయితే 8K వేపర్ కూలింగ్ సిస్టమ్ అయితే ఉంది. అండ్ అదే కాకుండా ఇండియాలో ఇదే ఫస్ట్ లార్జెస్ట్ వేపర్ కూలింగ్ సిస్టమ్ అని చెప్పి iQOO వాళ్ళు అయితే బాగా హైలైట్ చేస్తున్నారు. iQOO మొబైల్లో Origin 6 UI ఉంటే రియల్మీ మొబైల్లో Realme UI 7.0 వెర్షన్ అయితే యూస్ చేశారు. బోత్ బేస్డ్ ఆన్ Android 16. మన IP రేటింగ్ చూసుకున్నా కూడా రెండు మొబైల్స్ లో సేమ్ IP రేటింగ్ అయితే ఉంది. IP69 రేటింగ్ అయితే యూస్ చేశారు. ఇఫ్ యూ వాంట్ గేమింగ్, ఫాస్టర్ UI రెస్పాన్స్ అండ్ హెవీ టాస్క్ పెర్ఫార్మెన్స్, గో ఫర్ iQOO 15. ఇఫ్ యూ వాంట్ గ్రేట్ విజువల్ ఎక్స్పీరియన్స్ వైల్ వాచింగ్ కంటెంట్ అండ్ స్టేబుల్ పెర్ఫార్మెన్స్, జస్ట్ గో విత్ Realme GT8 Pro. కంప్లీట్లీ మై ఒపీనియన్. మీ చాయిస్ ఏంటనేది కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. అండ్ అట్లానే వీడియో నచ్చింది అనుకోండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఫస్ట్ టైం నా ఫేస్ చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై, జై హింద్.